వందనాలు. అన్నపూర్ణ గారి పాటతో మన కూటాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. అన్నపూర్ణ గారు పాట పాడతారు. వందనాలమ్మా సిస్టర్ గారు, వందనాలు. దేవుడే స్తోత్రం. చిత్తం ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో చేరి వచ్చిన సహోదరులందరికీ ప్రభునామున వందనాలు. ఫలము ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, మోడు లాంటి నిన్ను ఇంకా నరికి వేయకుండునా. మోడు లాంటి నిన్ను ఇంకా నరికి వేయకుండునా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. వందనాలమ్మ, అందరికీ వందనాలు. వందనాలండి.
అత్త మ్యూట్ లో ఉండి మాట్లాడుతున్నారు. కిజక్క ముట్లో ఉన్నారు. ప్రభు ఈ ఆటంకాల మధ్యనే, శత్రువుల మధ్యనే, ఈ పోరాటాల మధ్యనే మరొకసారి జూమ్ కొడుకులో మనం కలుసుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. దాదాపు 100 మందిగా వెళ్దామని ఒక ప్రత్యేకమైన బస్సు తీసుకొని కొద్దిమంది సంఘ సోదరులు అందరూ కూడా వెళ్ళారు. ఆ వ్యక్తులందరినీ కనుక్కొని రప్పించి స్టేషన్కి రప్పించి ఎఫ్ఐఆర్ మరి తీసుకున్నట్టు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం భోజనం టైం కాబట్టి వెళ్ళిపోయినారు. ఫర్దర్గా ఏం చేస్తారేమో మనకు తెలియదు. కనుక ప్రియులారా, ఇదంతా చాలా వైరల్ అయిపోయింది. మరి అసలు మంత్రులకి తెలియాలి, ఉప ముఖ్యమంత్రికి తెలియాలి, చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. మనం ఏమి అనలేదు, ఏమి వారిని చేయి చేసుకోలేదు, కానీ చేయి చేసుకున్నారు. వారు కొట్టారు కాబట్టి మేము ఇలా చేసామని చెప్తున్నారంట. మనకు విరోధంగా వారు కూడా అన్యాయపు కేసు మరి పెట్టారని కూడా తెలుస్తుంది. కనుక మనకు న్యాయం జరుగుతుందో లేదో తెలియదు. సర్వశక్తులైన ప్రభువుకి అప్పగించుకుందాం. ఇది మన జీవితంలో ఇప్పటి నుంచి ఎస్తేరు గ్రంథం మొదలవుతా ఉందేమో అని అనిపిస్తుంది. నార్త్ నుంచి ఎప్పుడో జరుగుతూ ఉంది. నార్త్లో ఎంతవరకు జరిగిపోయింది. 12 రాష్ట్రాల్లో ఇప్పుడు అనంతపూర్కు మన ఊరికే వచ్చేసినట్టు మా సంఘం మేము గుర్తిస్తూ ఉన్నాము. మా వెనకల మీరు కూడా ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నిన్నటి నుంచి ప్రార్థనలు మనం బలోపేతం చేస్తున్నాం, ఇంకనూ చేద్దాము. ఎస్తేరు ఆమె చెలికత్తలు ఎలాగూ గోప్యంగా ప్రార్థన చేశారు. 3 రోజులు ఉపవాస ప్రార్థన. తద్వారా స్త్రీలు పూనుకున్న పనిని బట్టి దేవుడు ఎంతో గొప్ప కార్యం ఆ దేశంలో తీసుకొచ్చాడు. కనుక ఇప్పుడు ఇంతవరకు మనము ఎక్కువగా ప్రకటనలకు, వాక్యానికి సమయం ఇచ్చాము. ఛత్తీస్గఢ్లో ఎలా జరగబోతుందో ఆ విషయంలో ఎక్కువగా మనం స్పందించగలిగాము. దేవుని మహాకృపను బట్టి కొంత ప్రార్థన పెంచాము మనం. ఇంకా ఇంటిలో కూడా కుటుంబాలలో మరి ఫ్యామిలీ ప్రేయర్స్లో వ్యక్తిగతంగా కూడా మరి ఎక్కువగా చేయాలి. జూమ్లో కూడా ఏ అవకాశం ఎంతవరకు ఉంటుందో తెలియదు. జూమ్ కూడా ఇలా జరుగుతున్నాయని అవి కూడా కనుక్కుంటారేమో తెలియదు. పర్సిక్యూషన్ రిలీఫ్ వాళ్ళు చేసే పనికి కూడా అది బహిర్గతం అయితే బయటకు వస్తే ఇంకా సఫరింగ్ ఎంత అవుతుందో తెలియదు. ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో చేరాలని ఆనాడు అపొస్తల కార్యంలో రాయబడింది, మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు అది మన దాకా వచ్చింది. ఎంతో మేలుకోవాలి. ఇంత వాక్యం ఉన్న మనకు ఇంతవరకు శ్రమలు రాలేదు. మరి ఇంత వాక్యం వాళ్ళకు లేదు అప్పుడు, కానీ వాళ్ళు చక్కగా శ్రమల కాలాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా నెరవేర్చుకున్నారు. ప్రభు కొరకు ఎన్నో పాటలు పడ్డారు. అదంతా విన్నా చెప్పుకున్న మనకు ఈ పరీక్ష వచ్చింది ఇప్పుడు. కనుక ప్రియులారా, మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రభు కొరకు నిలబడడానికి మనం చేయవలసిన వారంగా ఉన్నాము. మొట్టమొదట ఈ కోరికను మనం మొదలు పెట్టుకునే ముందు సోదరి పాట పాడారు. ఆ పాటకు సంబంధించిన వాక్యముని మనం చెప్పుకుందాం. ఇదే వాక్యాన్ని నేను ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఆదివారం నేను చెప్పాను. మరి బయట ఉన్న వాళ్లకు ఇది అందలేదు, చాలా మంది మీరు రాలేదు, కాబట్టి మీకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అదే వాక్యాన్ని ప్రభు తన ఆత్మ ద్వారా ఎలా నన్ను మాట్లాడింపజేస్తారో నాకు తెలియదు. మనందరి ప్రయోజనం కొరకు మరలా ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యం ధ్యానం చేయడానికి ముందుగా ఎప్పటిలాగా చిన్న క్విజ్ను మనం చెప్పుకుందాము. క్విజ్ను ఒకవేళ అనంతపూర్ గాస్పుల సంఘస్థులకు ఇవి తెలుసు కాబట్టి వారు కాకుండా బయట వారికి ఆన్సర్ చెప్పేందుకు అవకాశం మనం ఇద్దాము. అలాంటి వారు క్వైట్గా ఉండి మిగతా వాళ్ళకు అవకాశం ఇస్తే మంచిది. మొట్టమొదటి క్వశ్చన్, మోషే అరణ్యములో ఎత్తిన సర్పం
ఇశ్రాయేలు ప్రజలకు విగ్రహారాధనకు కారణమైంది? దాని పేరేంటి? నెహుష్టానక వెరీ కరెక్ట్, వెరీ గుడ్. అలాగే కవలను కన్నా తల్లులు ఎవరెవరు? రిబ్కా తామారు. రిబ్కా, తామారు. Correct. ఇద్దరు భార్యల యొక్క మొదటి భర్త పేరేంటి? లెమెకు. ముగ్గురు భార్యల భర్త ఎవరు? ముగ్గురు భార్యల భర్త ఎవరు? అబ్రహాము. ఆగరు. నెక్స్ట్ కెతురా. నలుగురు భార్యల భర్త ఎవరు? యాకోబు. కరెక్ట్. ఐదుగురు కుమార్తెల తండ్రి పేరు? ముగ్గురు కుమార్తెల తండ్రి ఎవరు? ఫిలిప్పు. నలుగురు ఆయన. ఏడుగురు కుమార్తెల తల్లి ఎవరు? ఏడుగురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలు. రఘుయేలు. ఇద్దరు భార్య. అంటే చెప్పాలి, ఆ భార్య పేరు తెలియదు కాబట్టి ఇద్దరు భార్య లేదా రఘుయేలు భార్య. ఇద్దరు కుమార్తెల తల్లి ఎవరు? జలగ భార్య. లోతు భార్య. భార్య. జలగనా? జలగ కూడా ఇద్దరు కుమార్తెలు కదా. లోతు భార్య. చెప్పకూడదన్నా. లేయా రాహేల్ తల్లి కూడా ఉంది కదమ్మా. ఇద్దరు. సౌలు భార్య పేరేంటి? సౌలు భార్య అహిమయస్సు. రిస్పా ఉపపత్ని. నలుగురు కుమారుల తల్లి ఎవరు? ఫిలిప్పు భార్య. మరియమ్మ అన్నారు. నలుగురు కుమారుల తల్లి. భార్య అంచనా నలుగురే కదా. నలుగురు కుమారులు అహీనా, యోనాతాను, ఇంకా ఇద్దరు ఇష్బోషెతు, యోనాతాను, ఇంకా ఇద్దరు, మొత్తం నలుగురు ఆమె కుమారులు. 10 మంది కుమారుల తల్లి పేరేంటి? ఆహాబు. పెనిన్నాకు అని కూడా కాని అన్నాడు కాబట్టి పెనిన్నా ఒక రీతిగా. ఆహాబు కుమారులు కూడా హామాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాకని ఎవరెవరు పాడారు? దూతలు, గొల్లలు. ప్రధాన దూత. పొలాలు పాడారని ఎక్కడుందమ్మా? ఏ వాక్యం? దూతలే ఉన్నారమ్మా. గొల్లలు ఉన్నారు కానీ దూతలు అందరూ కలిసి పాడారు. సర్వోన్నతుడైన దూతలు మాత్రమే కాదు, ఈ సంగతులు చెప్తున్న దూత కూడా పాడినట్టుగా, ఇద్దరు వాళ్ళు ఈయన కూడా పాడినట్టుగా వాక్యంలో ఉంది.
లూకాసు వార్త 2:13 జాగ్రత్తగా చదవండి, తెలుస్తుంది. ఏం రానుతో నోహు ఓడను సిద్ధం చేశాడు. యెహోవా దినమున వేటి వేటిని పారవేస్తారు. యెహోవా దినమున వేటి వేటిని ఎలుకలకు గబ్బిలాలకు పారవేస్తారు. విగ్రహాలు యేసును చంపగోరిన నక్క పేరేంటి? అన్న చెప్పిందా? ఒక్కసారి మర్చిపోయా. లేఖనాలు ఎవరికి రక్త సంబంధమైన పెన్మిటి అయ్యారు? మోషే. పాము తోక పట్టుకున్నది ఎవరు? మోషే. నీళ్ళలో నుండి తీయబడిన వాడే నీళ్లు చెదిపోసాడు. ఎవరైనా? మోషే. ఎవరికి నీళ్లు పోసాడు? తిప్పోరా వాళ్ళకు. మంచిది, సంతోషం. దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అన్న మ్యూట్లు పెట్టుకోండి. ఇక్కడ నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం మనందరికీ చాలా 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 పరిచయమైన దేవుని వాక్యంని చదువుకుంటున్నాము. మరొకసారి 21వ అధ్యాయము. ఎవరు మ్యూట్లు పెట్టుకుంటారు నాన్న? 15వ వచనం నుండి 21:15వ వచనం నుండి 21 వరకు చదువుకున్నాం. జాగ్రత్తగా ఉందాము. ఎవరైనా ఒకరు దగ్గరగా చదివితే మంచిది. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారుడికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి, వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా, దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకున్నాము. సర్వకృపానిధి అయిన మా ప్రియ పరలోక తండ్రి, ఇశ్రాయేలు దేవుడవు మాత్రమే కాదు, సంఘ ప్రియుడవు, సంఘ రక్షకుడవు, సంఘ ప్రభుడవు, సంఘానికి విమోచన దయచేసిన దేవుడు, ప్రాయశ్చిత్తం దయచేసిన దేవుడు, అన్యులను ప్రేమించిన దేవుడు, కుక్కలతో సమానమైన మమ్మల్ని ప్రేమించిన దేవుడు. ప్రభువా నాయన, భ్రష్టులమైన మమ్మల్ని ప్రేమించారు. పాపానికే జన్మించిన వారుగా, జీవిస్తున్న వారుగా తండ్రి, నిత్య నాశనకు వెళ్ళిపోవలసిన వారముగా ఉండగా ఒక గురి లేని బ్రతుకు జీవిస్తూ పశువు కంటే, మృగము కంటే హీనముగా జీవిస్తున్న మమ్మల్ని
దేవుడు ఎవరో కూడా కనుక్కొనలేని మమ్మల్ని, అసలు ఆలోచన లేని మమ్ములను దేవా మీరు వేదకి పట్టుకోవడానికి నీ ప్రియ కుమారుని మధ్యవర్తిగా ఈ లోకానికి పంపిన దేవా, యోబు కోరుకున్నట్లు కూడా మధ్యవర్తి కొరకు ప్రార్థించిన వారము కాని వారమే, ఏమి పట్టించుకోలేదు, మా దుర్గతి విషయమై రవలేషమైన చింత లేని వారమై ఉండగా ప్రభువా, ప్రధాన పాపులమైన మమ్మల్ని ఒక్కొక్కరిని దేవా వేదిక రక్షించడం మీ చిత్తమైంది. మీ నా అనాది కాల సంకల్పం బట్టి ఏళ్ళ మట్టి రవంతైనా సృజించబడక మునిపే క్రీస్తు యేసులో మమ్మల్ని వేదిక రక్షించుకున్నందుకు నీ స్తోత్రం. ఏమి తెలిసి పరదేశినైనా నన్ను ఇంతగా ప్రేమించావు, దరి చేర్చావని ఎరుగుతనింది. ఏమి తెలిసి పరదేశమే కాదు యాత్రికులమై ఉండగా ప్రభా నశించే నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారమై ఉండగా మా పాప కర్మను అనుసరించి మా కర్మ కొద్ది మమ్మల్ని వదిలివేయకుండా నిజ రక్షకుడు లోకానికి వచ్చి మాలో ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచి దేవా రక్షించుకున్నందుకు మీకు స్తోత్రం. నీ ప్రేమ హద్దులు లేని ప్రేమ, ఎల్లులు లేని ప్రేమ ప్రభువా, కొలువులేని ప్రేమకు నిండార్లుగా హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. ఇందులో ప్రభువానైనా మా హృదయాల మీద ఎరుగుదురు జీవం లేని వ్యర్థ విగ్రహములను, వర్షమును కురిపించలేని విగ్రహాలను, ఏమీ చేయలేని విగ్రహం, నానా సృష్టిని చేయలేని విగ్రహములను ప్రభా, పరిశుద్ధత లేని విగ్రహములను అనుసరించి మా పితరులను అనుసరించి మేము అట్లాగా వెళ్ళిపోయి కొట్టుకొని పోకుండా నరక గోత్రానికి వెళ్లకుండా మమ్మల్ని పట్టించుకున్న దేవా నాయన, మా రక్షణకే పూజలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కొరకు బ్రతకను అనుగ్రహించండి. మీ కొరకు మేము, మా పిల్లలు తదనంతరం ప్రభా నాయన మా యొక్క తరాలు ఎంతవరకు ఉంటాయి ఎంతవరకు నీ సేవించబద్ధులమైన, ఎంత సేవించినా నీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేము. గొప్ప దేవమును ప్రేమించి వాక్యం ఇచ్చి, ఆత్మనిచ్చి, సంఘాన్ని ఇచ్చి, సేవకుల్ని ఇచ్చి ప్రభువానైనా నీ పుస్తకాలను మాకు అనుగ్రహించి ఎంతగానో ప్రేమించినావు నాయన, దీవించినావు తండ్రి, కలగానే ఉంచావు తండ్రి, అన్ని అక్కర్లు తీర్చుచున్నావు నాయన. కావాలంటే అడగండి నేను మీకు ఇస్తాను, కానీ తప్పులు చేయొద్దని చెప్తున్నారు ప్రభా. నీకు స్తోత్రములు. ఇంతవరకు ఇచ్చిన సుఖము, క్షేమము, ఆత్మీయ శరీరమున ఆశీర్వాదాలన్నిటిని బట్టి మీకు స్తోత్రం. కానీ జనాల్లో ప్రభా పర్సిక్యూషన్ మా వద్ద వరకు వచ్చి ఉండగా ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. విచారణ జరుగుతుండగా న్యాయం జరిగినట్లుగా కృప చూపించుకొని నిష్పక్షపాతముతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవానాయన కూటమి ప్రభుత్వం ప్రభానైనా తండ్రి వారందరి విషయంలో మీరు కార్యము జరిగించి మా పురుషులు, మా బ్రదర్స్ అక్కడ ఉన్నారు, సాయం చేయండి అయ్యా, న్యాయం జరిగించండి. చేస్తాము అంటారు కానీ దేవా ఎంత మాత్రం చేస్తున్నారో గత కాలం అంతా ఎరుగుతూ ఉన్న వాళ్ళం. ఆఖరి మూమెంట్కి మేము వచ్చాము నాయన తండ్రి. ఈ యొక్క సంవత్సరం ఒకటి మిగిలి ఉన్నదేమో మాకు తెలియదు ప్రభా. జరుగుతున్న సంగతులు బాహాటంగా తెలుస్తూ ఉన్నాయి దేవానైనా తండ్రి. వచ్చిన వాడు ఆలస్యం లేకుండా వస్తుండగా మేమేం చేయాలో మాతో మాట్లాడమని ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు చెల్లిస్తాం. సాతాను ప్రయత్నములన్నీ ఎట్లు విఫలమైపోయినాయో అన్నట్లుగా పరిసయ్యుల నాన్న ప్రయత్నాలు విఫలం చేసినట్టుగా మీరు విఫలం చేసి దేవా మా ప్రార్థనల కంటే, మేము అడిగిన దానికంటే, నాన్న తండ్రి ఊహించిన దానికంటే అత్యధికంగా సాయం చేసి మీ నామాన్ని గణపరుచుకోమని నీతి న్యాయములకు కర్తయు, నీతి న్యాయములకు దేవానాయన ప్రభా మరి వెలువిచ్చే దేవుడవు, న్యాయం జరుగుట నాకు ఇష్టమని చెప్పిన దేవుడు ఆయన మీ చేతికి సమస్తాన్ని అప్పగిస్తూ జరిగిన నష్టమంతట్లో మీరు కృప చూపించి ఆ యొక్క ఉన్మాదులను, మతోన్మాదులను మీరు రక్షించమని వారిని క్షమించమని దేవా. దీని ద్వారా ఏం నేర్చుకోవాలో ఏంటో ఏమో తెలియదు, అన్నీ మీ చేతులకి అప్పగిస్తూ యేసు ప్రభు దివ్య నామం స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభు నందు చేరువచ్చిన సోదరులారా, ఈ భాగమును అనేక సార్లు మనం చదువుకున్నాం. ఈ భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మాత్రమే కాదు, మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా అంజూరపు చెట్టును గురించే వ్రాయబడింది. అలాగే అలాగే
మరొక భాగం లూకా సువార్తలో కూడా ఈ భాగం 13వ అధ్యాయంలో, మార్క్ సువార్త 11వ అధ్యాయంలోను, లూకా సువార్త 13వ అధ్యాయంలోనే ఈ యొక్క అంజూరపు చెట్లను గురించి వ్రాయబడినట్టుగా చూస్తున్నాం. అన్ని చోట్ల ఒకే అంజూరపు చెట్టు కాదు. మరి ఇప్పుడు మనము డీటెయిల్ ఈ వచనంలో, ఈ చదువుకున్న వచనాలలో మరి ప్రభువు ఎక్కడ ఉన్నాడంటే పట్టణంలో ఆయన దేవుని కార్యాలు జరిగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం చదువుకున్న వాక్యంలో ఆయన వింతలు చేశాడని చూస్తున్నాం. 15వ వచనంలో ఆయన వింతలు ఏం చేశాడు అని మనం చూస్తే, అక్కడికి దేవాలయంలో ఆయన, నా దేవాలయం మీరు దొంగల గుహగా చేశారని చెప్పి అక్కడ అమ్ముకుంటున్న వారు బల్లలు వాటన్నిటిని ఆయన పడగొట్టి త్రాళ్ళు చేసి, కోడాలు చేసి త్రాళ్ళతో వారినంతా వెళ్ళగొట్టిన తర్వాత శాస్త్రులు పరిచయులు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ మందిరం క్లీన్ చేసిన విధానం ఇవన్నీ మనం చదువుతున్నాం. అటు తర్వాత దేవుడు అక్కడికి వచ్చిన గుడ్డి వారిని, కుంటి వారిని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దీని గురించి అక్కడ 15వ వచనంలో ఏమని రాబడింది? ఆయన చేసిన వింతలను, ఆయన స్వస్థపరిచిన విషయాలను ప్రధాన యాజకులు, శాస్త్రజ్ఞులు వారు చూసి ప్రభుతో అంటున్నారు. అందులో ఆ తర్వాత 16వ వచనంలో ఏమని రాయబడింది? అక్కడ దేవాలయంలో కేకలు వేస్తున్న పిల్లలు, చిన్న పిల్లలు అంట, చిన్న పిల్లల్ని చూచి కోపపడి మండిపడి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలురి యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల నోట స్థుతుల స్తోత్రం సిద్ధింపచేసేటివి అన్నమాట మీరు ఎన్నడూ చదవలేదా అని వారితో చెప్పి, వారిని చూచి పట్టణం నుండి బయలుదేరి బేతనీకు వెళ్ళి అక్కడ నివసించడం మనం చదువుతున్నాం. కనుక యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే వింతలు చేసే దేవుడు. మనం వింటున్నా ఎన్నో మరి దేవుళ్ళ దేవతల గురించి మనం వింటున్నాం, కానీ ఎవరికి ఈ పేరు లేదు, వింతలు చేసిన వాడని. ఆన్ ద స్పాట్ కుంటివారిని, గుడ్డివారిని, ప్రతి విధమైన రోగములు కలిగిన వారిని తన మాట చేత, తన యొక్క ఉమ్మి చేత, తన యొక్క వస్త్ర ప్రభావము చేత, తన నోటి మాట చేత, తన బురద చేత ఎంతమందిని శుద్ధి చేసి ఉన్నాడో, తన నామము మరి మరి తన నీడ ద్వారాను, తన నామం ద్వారా ఎన్నో వింతలు ఇలా చేసిన దేవుడు. ఆయన పట్టణంలో ఈ కార్యములన్నీ చేసిన తర్వాత ఆయన బస చేయడానికి వెళ్ళాడని మనం చదువుతున్నాం. బస చేయడానికి దేవుడు ఎప్పుడు, యేసు ప్రభు ఏ ఊరికి వెళ్ళేవాడు? బేతనీయ. కనుక బేతనీలో ప్రభు ఎప్పుడు కూడా అదొక రెస్టింగ్ ప్లేస్ గా ఆయనకుంది. ఆ బేతనీలో ఎవరున్నారో మనకు తెలుసు. అక్క, చెల్లి, ఒక సహోదరుడు ఉన్నారు కదా. వాళ్ళే మార్తా, మరియా, వారి సహోదరుడు లాజరు. ఎప్పటికీ అది విశ్రాంతి గదిగా వారికి ఉంది, ఆ యొక్క ఇల్లుగా ఉంది. బేతనీయలో కూడా, బేతనీయ అంటే దానికి అర్థం ఏంటి చెప్పగలరా? తెలుసు కదా మనకు, బీదల గృహం అని అర్థం. బీదలు. యేసు ప్రభు బస తీర్చుకోవడానికి ఒక బీదల ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆ ప్రభు బీదలకే పరిచర్య చేయడానికి తండ్రి వలన అభిషేకించబడిన వాడు. బీదలే చేయగలరు ఈ పనిని, ధనికులు ఎవరు చేయని రీతిగా బీదలే దేవుని యొక్క పనిని జరిగించాడు. యేసు ప్రభు శిష్యులు కూడా బీదలే. వారు ఎలాంటి వారు? చేపలు పట్టే వాళ్ళుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని దేవుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. తన శిష్యుల వైపు చూసి కూడా ఆయన బీదలైన మీరు ధన్యులు అన్నారు. మరి ఒక రీతిగా ఆత్మీయంగా శిష్యులమైన మనం కూడా ధన్యులమే. లోకంలో అనేక మందికి ఉన్న ఒకవేళ విస్తారమైన ధన నిధులు మనకు లేకపోవచ్చు, విశ్వాస విషయంలో దేవుడు మనం భాగ్యవంతులుగా చేశాడు. ఈ లోక సంబంధమైన మన బీదలేము. ఆయన
బీదలకు సువార్త ప్రకటించబడి మనం ధన్యులుగా ప్రభు చేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. కనుక ఆయన ఆ రెస్టింగ్ ప్లేస్ ఆయనదైతే ఆయన వర్కింగ్ ప్లేస్ ఎక్కడ? కిందనే ఉంది చూడండి. ఆయన ఈ మాటలు ఆ శాస్త్రులతో పరిశీలితో చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? 18వ వచనం. ఉదయం పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా, పట్టణం అంటే మరలా వెళ్ళుచున్నాడంటే ముందు వెళ్ళాడనమాట. ముందంటే నిన్న వెళ్ళాడు, రాత్రి వచ్చి బస చేశాడు బేతనీలో. బేతనీ నుంచి మళ్ళీ ఇప్పుడు పట్టణానికి వెళ్తున్నా. అంటే ఏ పట్టణం అది? దేవాలయం ఉన్న పట్టణము. యెరూషలేం. బేతనియా రెస్టింగ్ ప్లేస్ అయితే యెరూషలేం పట్టణం ఏ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మనం? వర్కింగ్ ప్లేస్. టీచర్లందరూ రాత్రి ఇంటికి వస్తున్నారు, మళ్ళీ వాళ్ళ యొక్క కన్సర్న్ ప్లేసెస్ కి, స్కూల్స్ లోకి వాళ్ళు వెళ్తున్నట్టుగా ప్రభు పని చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పట్టణం ఏంటంటే, ఇప్పుడు ఆయన పని చేస్తున్న పట్టణము యెరూషలేం పట్టణం. ఒకవేళ గలిలయకి వెళ్ళినప్పుడు గలిలయకి వెళ్తాడు, అక్కడ ఆయన వర్కింగ్ ప్లేస్ గా ఉంది. సమరయకి వెళ్ళినప్పుడు అది ఆయన వర్కింగ్ ప్లేస్ గా ఉంది. మనం కూడా మన జీవితంలో ఎక్కడికెక్కడికి వెళ్తాము, ఏ ఊర్లకు వెళ్తాము, ఏ స్థావరాలకు వెళ్తాము, ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతాము, ఎక్కడ కొన్ని రోజులు ఉంటాము, కొడుకు ఇంట్లో ఉంటాము, కూతురు ఇంట్లో ఉంటాము, ఎక్కడ ఉంటాము, ఒకవేళ హాస్పిటల్స్ లో ఉంటాము, ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ప్రభుకు సాక్షులుగా ఉండాలని ప్రభు చెప్పాడు. ప్రభు అన్నాడు కదా, మీరు సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మూకుమ్ముడిగా వెళ్ళలేము, పరిస్థితులు మనకు బాగా ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రభు కొరకు పని చేయడానికి బోధిగంతములు ఎక్కడైనా మనం వెళ్ళవలసిన వారం. మన ప్రభు యేసు కూడా అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నామని ఒకవేళ దూతలు అడిగితే, ప్రభు నేను భూలోకమునకు వెళ్ళుచున్నాను అన్నాడు, సర్వలోకమునకు వెళ్ళుచున్నానని. లోక రక్షకుడుగా వచ్చాడు. ఆయన ఇండిపెండెంట్ గా ఒక్కడే వ్యక్తిగతంగా చేసిన సేవను మనం చూస్తూ ఉన్నాము. కనుక అటువంటి దినాలు ఇప్పుడు కూడా వచ్చినాయేమో. ఆయన ఇండిపెండెంట్ గా వెళ్ళకపోతే సమరయ స్త్రీ ఆయనకు దక్కేది కాదు. అలాగూ ఆ యొక్క గదర అనే ప్రదేశానికి ఆయన వెళ్ళకపోతే సేనా దయం పట్టిన వాడు చిక్కేవాడు కాదు. అలాగూ ఆయన పట్టణం విడిచి పట్టణము, గ్రామం విడిచి గ్రామము తిరగకపోతే మధ్య దారిలో ఈమె ఎవరు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ దొరికేది కాదు. జలోదర రోగం కలిగిన వాడికి వాడి యొక్క ప్లేస్కి ఆయన వెళ్ళాడు. విశ్రాంతి ఉన్న ఆయన వాడిని బాగు చేసినట్టుగా మనం చూస్తాము. అలాగే విశ్రాంతి దినమున పనిచేసి మరి ఇలాంటి వింతలే స్వస్థపరిచే కార్యక్రమం చేయకపోతే ఆమె 18 ఏళ్ళు వంగిపోయిన నడుము కలిగిన అబ్రహాము కుమార్తె మరి స్వస్థపరచబడేది కాదు. ఇలాగ ప్రభు వ్యక్తిగతమైన పరిచర్య ఆయన చేసినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, అలాగూ దేవుడు వెళ్తున్నాడు, పట్టణానికి మళ్ళీ వెళ్తున్నాడు. ఉదయకాలంలోనే వెళ్తూ ఉండగా అలాగూ మధ్య దారిలో ఆయనకు ఆకలి అయినప్పుడు ఆయన ఒక చెట్టు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది మనము ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం. 19వ వచనం. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అసలు ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క అంజూరపు చెట్లు కనబడతాయంట. మరి ముఖ్యంగా బేతనియా, బేత్ బగే అనేది ఒక ఊరు ఉంది చూడండి. ఇక్కడ 21వ వచనం, 21వ అధ్యాయంలోనే కదా ఎక్కడికి వచ్చాడు ఆయన. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలువు చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ బగే వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, తీసుకురమ్మని దేవుడు చెప్తాడు. కనుక బేత్ బగే అనే పేరుకు అర్థం ఏంటంటే అంజూర గృహం అని అర్థం. అక్కడ అన్ని అంజూరులు ఎక్కువగా ఉంటాయి. ఈ ట్విన్ సిటీస్ లాగా ఈ గ్రామాలు రెండు కూడా బేత్ బగే అలాగే బేతనియా ఇవన్నీ దగ్గర దగ్గర ఉండేవి. అంజూరులు ఎక్కడ చూసినా కనబడతాయి. అట్లాగా
ఇక్కడ ఆయనకు దారిలో ఒక అంజూరపు చెట్టు కనపడింది. అందులో ఆయన ఏం చేస్తున్నాడు? ఆకులు తప్ప మరి ఏవియో లేవు అనే మాట మనం చూస్తున్నాం. అంటే మరి ఏవియో లేవు, అందులోనూ అది ఏ కాలం కాదు, అంజూరు పండ్ల కాలం కాదని కూడా లేఖనాల్లో మనం చదువుతాం. కనుక ఏవియో లేవని ఎందుకు అన్నాడు ఆ మాట? పండ్లు లేవు అంటే అది వేరే, కానీ మరి ఏమియో లేవు అంటే ఏవో ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్నమాట. ఏవో ఉండాల. ఆ సీజన్ కాదు, అన్ సీజన్లో ఏ పండు వస్తుంది, ఏ పండు రాదు. కనుక ప్రియులారా, అన్ సీజన్లో కూడా ఏమియో లేవని దేవుడు అంటున్నాడు అంటే ఏమో ఉండాలి కాబట్టి ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఒక కనబడలేదు, మరి ఏమియో లేవు అని. అంజూరపు చెట్టుని ఎరిగిన వారు చెప్తున్నారు, అంజూరపు చెట్లు కావలసిన లేదా పండే కాలము కాకుండా ఉన్నా కూడా అకాల ఫలములు ఉంటాయంట. దానికి బైబిల్లోనే రుజువు ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనంలో అంజూరపు చెట్టుని గురించి రాయబడిన విషయాలు మనం చదువుతున్నాం. చదువుతారమ్మా? ఆయన ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్య నిమిత్తమును తాము ఇచ్చిన సాక్షి నిమిత్తమును 13వ వచనం. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు, అకాల ఫలములు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిన చదువుతున్నాం. కనుక అంజూరపు చెట్లు ఏముంటాయంట? అకాల సమయంలో కూడా కాయలు ఉంటాయంట, అన్ సీజన్లో కూడా కాయలు ఉంటాయంట. ఒక వీడియోలో నేను విన్నాను, బ్రీబా అంటారంట ఆ యొక్క ఫలాలని, బ్రీబా. కానీ అవి అంజూరపు చెట్లోనే ఉంటాయి, అంజూరపు పండ్లలాగానే ఉంటాయి. కానీ అంజూరపు పండ్లకి సీజనల్గా పండిన పండ్లకు ఉన్నంత తీపు ఆ మాధుర్యం ఉండదంట. ఆయన ఆకలి కొనినప్పుడు తీపి లేకపోయినా పర్వాలేదు, కడుపు నింపుకుందాం అని చెప్పి అక్కడికి వచ్చినప్పుడు ఆ పండ్లు అది కాయలేదని మనం చూస్తున్నాం. ఈ అకాలపు కాయలేదు అంటే ఇంకా ఫలాలు రావని అర్థం చేసుకున్నాడు ప్రభు. దానిని ఆయన ఏం చేశాడో తర్వాత మనం చదువుతాం ప్రియులారా. ఒకవేళ అది ఆకులే తప్ప ఏవి కనబడినట్లు ఆ అంజీరపు చెట్టు ద్వారా మనం ఏం పాఠం నేర్చుకోవాలంటే, ఆ అంజీరపు చెట్టు ముఖ్యంగా దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయో మనం చెప్పగలము. ఆ భాగంలో దేవుడు 2 పండ్ల బుట్టలను లేకపోతే పండ్ల గంపలను చూపిస్తున్నాడు. దానిలో కొన్ని ఏమో ఒక గంపలో మంచి అంజూరపు పండ్లు ఉన్నాయి, మరి రెండవ గంపలో జబ్బుతో కూడిన అంటే తిన సఖ్యము కాని పండ్లు అక్కడ ఉన్నాయంట. ఆ 2 పళ్ళను ఇశ్రాయేలుకు చూపిస్తూ దేవుడు 24వ అధ్యాయంలో, మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి, దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల్లో కొద్దిమంది మంచివారుగా ఉన్నారు, విధేయులుగా ఉన్నారు, దేవునికి నమ్మదగిన వారుగా ఉన్నారు, కానీ మరికొద్ది మంది దేవుని నమ్మని వారు కూడా ఉన్నారు, ప్రవక్తల్ని హింసించిన వారుగా ఉన్నారు, ప్రవక్తలు దేవుని గురించి చెప్తూ ఉండగా వారిని కూడా చంపిన వారుగా ఉన్నారు. కనుక వీరందరినీ 2 గంపల్ని నేను బబులోను చెరకు పంపిస్తాను అన్నాడు. మళ్ళీ 70 ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ వాళ్ళని తీసుకొని వస్తానన్నాడు. ఎందుకంటే అంజరపు చెట్టు వలె వాళ్ళు చాలా మంది దేవునికి అవిధేయులై ఉన్నారు కాబట్టి వారిని దేవుడు ఏకంగా అక్కడ పంపించాడు. మంచివాడిని కూడా పంపించాడు. మీకు తెలుసు, ఇర్మియా చెరలో ఉన్న ప్రవక్తగానే మనం చూస్తాము. దానియేలు, ఆ 4 బాలురు కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. మనకు తెలిసిన మంచివాడు మొర్దెకై కూడా, మరి మనకు తెలిసిన ఆ యూదా అమ్మాయి ఎవరు, ఎస్తేరు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. బానిసత్వం వాళ్ళందరూ పొందారు, తర్వాత విడిపించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అంజరపు చెట్టు మొట్టమొదటిగా ఇశ్రాయేలును చూపిస్తున్నదిగా చూస్తున్నాం. కనుక ఇశ్రాయేలు ఎలా ఉన్నాయంట? ఆకులే ఉన్నాయి కానీ ఏ పండు ఫలం లేదు. ఒకవేళ పండు లేకపోయినా మరి ఏం కనపడాలి? చెట్టుల్లో పండు రావడానికి ముందుగా చెట్లలో మనం ఏం చూస్తామండి?
పూలు. పూత పూలు పూత చూస్తాం. పూత పూత తర్వాత ఏం చేస్తాము? పూత తర్వాత ఏమో పిందెలు కాయలు. పిండి తర్వాత కాయ వస్తుంది. కాయ తర్వాతే పండు వస్తుంది అన్నమాట. కనుక పండు మాత్రమే ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ అంతకు ముందుగా ఉండేవి కూడా అవి లేవని, అకాలపు కాయలన్నా ఉన్నాయేమో అని చూస్తే అవి కూడా లేనట్టుగా ఆయన ఆకలిని తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే ఆ చెట్టును దేవుడు ఏం చేశాడమ్మా? ఇక మీదట నీవు ఎన్నటికి కాపు కాయక ఎందువని చెప్పాను అనే మాట మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు జీవితంలో ముందు యూదు నిశ్చయం రక్షించి ఆ తర్వాత అన్ని జనులమైన మనల్ని దర్శించాలని దేవునికి ఉద్దేశమైంది, కానీ వారు పనికిరాని జబ్బు పండ్లుగా ఉన్నారు. ఆయన్నే నమ్ముకోలేదు. యోహాను సువార్త 1:10 రాయబడిందిగా కదా, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. సరికదా, వీనిని సిలువ వేయమని చెప్పిన వారుగా ఉన్నట్టుగా మన చెల్ల నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుని ఎంతగా తృణీకరించారో మనం ఎరుగుదు. తర్వాత ఆయన సంచరించిన కాలంలో కూడా ఆయన విషయంలో ఎంతగా సందేహపడ్డారో తర్వాత మనం చూస్తాం. కనుక అటువంటి వారిని అంజూరపు చెట్టుకు దేవుడు పోలుస్తున్నాడు. మరి మనకు కూడా ఇది పాఠమే, మనం కూడా వింటున్నాం ఈ దినాల్లో. మనలో కూడా ఒకవేళ ప్రియులారా ఆకులే ఉన్నాయేమో, దేవుడు మంచిగా ఆకులు సుందరంగా పుష్టిగా బాగా కనిపిస్తా ఉన్నాం. మేము మందిరాలకు వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, దేవుని దీవెనలు అనుభవిస్తున్నాం. ఒకప్పుడు మన పితరులకు లేని సౌకర్యాలు దేవుడు మనకి ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, తలగానే చేశాడు, తోకగా చేయలేదు. ఇంత చేసిన తర్వాత ఆకులే తప్ప ఆత్మీయ సంబంధమైన ఫలాలు ఏమైనా ఉన్నాయా? ఆత్మఫలం గల్తీ పత్రికలో చెప్పబడింది కదా, 5వ అధ్యాయంలో. ఆత్మఫలం మనకు తెలుసు కదండి, చెప్పమంటే మనం చెప్తాం. ఏంటవి ఆత్మఫలం? అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. వీటన్నిటిలో ఎంత 1% మనం ఉన్నాం? మనల్ని స్వపరిశీలన చేసుకోవాల్సిందే. ఆత్మ ఫలములో నాకు ఎప్పుడు గుర్తొస్తుంది మంచితనం. క్రైస్తవులమైన మనలో, విశ్వాసులమైన మనలో ఎంత మంచితనం ఉంది, ఎంత % మంచితనం మనలో మనకే చేసుకుంటే మన మరి తోటి విశ్వాసులు ఎంత మాత్రం మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఒకవేళ వాళ్ళు ఎవరైనా మన మీద ఒకవేళ మరి చెప్పరైన మాటలు చెప్పినా, మన నేమ్ని స్కాండల్ చేసినా, మన వందనాలు చెప్పి అవతలు పోయి వేరే మాటలు మాట్లాడినా, వారి ఎడలో మంచిగానే ఉన్నామా? మనము వారిని క్షమిస్తూనే ఉన్నామా? మన కీడించిన వారిని, మన గురించి కీడుగా మాట్లాడిన వారిని మన ఎదుట ఒకటి అవతల ఇంకోటి చెప్పిన వారి ఎలా మంచిగానే ఉన్నామా? శత్రుత్వం కలిగి ఉన్నామా? సాధించాలనుకుంటున్నామా? టైం దొరికినప్పుడు అవన్నీ బయటికి వేయాలనుకుంటున్నామా? మంచితనం, ఆ గుడ్నెస్ అనేది మన జీవితంలో లేకుండా ఉందా? ఈ దినాల్లో బయటికి వెళ్ళి మనం ఫలించలేని పరిస్థితులు వచ్చాయి. ఎక్కడికి మనం వెళ్ళలేకపోతున్నాము. లోకం మన వద్దంటుంది. మిమ్మల్ని రమ్మన్నామా? ఎవరు మిమ్మల్ని రమ్మన్నారు? ఇవన్నీ హిందూ ఆ కుటుంబాలు అవన్నీ మావే. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు, మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, పోండి, అక్కడికి వెళ్ళిపోండి అంటున్నారు. కనుక ప్రియులారా, మరి ఈ దినాల్లో మన మట్టుకు మనలోనే ఉండవలసిన మంచితనం, ప్రేమ, ఈ సంతోషం, సమాధానం ఆది సంఘంలో ఉన్నట్టు ఈ దినాల్లో మనలో లేదని మనం చెప్పుకోవాలి. తెలుస్తుంది కూడా మనకు. కనుక దీన్ని ఎంత డెవలప్ చేసుకుంటున్నాం, ఎంతగా ఆత్మ ఫలం కలిగి మనం ప్రదర్శిస్తున్నాం. అదే సమయంలో ఆత్మను ఎన్నిటిని మనం సంపాదించాం. ప్రభు అట్లాంటి వాడు. రోడ్లు లేవు, కొండలు లోయలు కలిగిన దేశం అది. మరి ఆయన కొండలు ఎక్కి దిగేంత ప్రయాసపడి ఆకలిగా ఉన్నాడు. నిద్ర వస్తుంది, శిష్యులు లేపుతున్నారు. మనకున్న సౌకర్యాలు ఆ దినాల్లో లేవు. ఆయనకు బస్సులు ఉన్నాయా? కార్లు ఉన్నాయా? తర్వాత ఆయనకు బండ్లు ఉన్నాయా? ఆయనకి ఏమీ లేవు. ఖాళీ నడకన
ఆయన చేసిన పని మనం చూస్తున్నాం. ఎన్ని ఆత్మలు ఆయన చేసి మరి రక్షించాడో, ఎన్ని మంచి కార్యములు చేశాడు. యోహాను సువార్త రాయబడింది కదా 21వ అధ్యాయంలో. యేసు చేసిన క్రియలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి వ్రాయడానికి, రాసిన గ్రంథాలను పట్టడానికి భూలోకమే చాలదన్నాడు. ఆయన చేసిన సత్క్రియలు, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆయన చేసిన మేలులు, ఎంత మందిని ఆయన మరి స్వస్థపరిచాడో, ఎవరెవరి కుటుంబాల్లో ఏం చేశాడు, ఇంకా వ్రాయనివి ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, 3.5 సంవత్సరాలు ఎన్ని చేశాడు. మరి మన కొరకు మనము ఈ లోకంలో మన హయాంలో మన యొక్క జీవిత యాత్రలో ఎన్ని మనము చేశామనేది ఏమి చూస్తాడో. చెట్టున పోలిన మనల్ని చూసి ఒట్టి ఆకులే ఉన్నాయి, మాటలేనా, మరి కొరుకుడు పుండు మాటలేనా, గాలి మాటలేనా, శ్రద్ధ ఉన్నట్టు మనం నటిస్తూ ఉన్నామా, అన్నీ తెలుసు అన్నట్లే చేస్తున్నామా? ఒకవేళ మాటలు మాట్లాడుతున్నది క్రీస్తు మాటలు ఏంటో బాగుండేది, సువార్త మాటలు ఏంటో బాగుండేది. కానీ ఎక్కడికి వెళ్లకుండా మాటలతోనే పొద్దున గడిచిపోయేటట్టు చేసుకున్నామా? ఇంకా ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు, ఇంకెట్లా చేస్తామని ఒకవేళ బాస్పట్లు వేసుకొని ఇంట్లో కూర్చుంటున్నామా? సమయం అంతా పోగొట్టుకున్నామే. అందరూ బహుమానాలు తీసుకుంటా ఉండగా, అందరూ సంతోషిస్తూ ఉండగా, పనివాడు జీతమునకు పాత్రలే వాళ్ళందరూ కూడా పని చేసి పరలోక పట్టణంలో ఆనందిస్తూ ఉండగా, మనం మాత్రం చేతుల్లో ఏ బహుమానము లేకుండా, తల మీద ఏ కిరీటాలు లేకుండా, ఏ యొక్క మరి దేవుని నుండి ప్రశంస పొందకుండా, బలానమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకునని పరిస్థితుల్లో మనం ఉంటే ఎంత ఆనాడు నరకంలో పడిన దుఃఖం కాదు కానీ బహుమానం రాలేదనే దుఃఖం ఉండగా, మన ప్రక్కవారు బహుమానాలతో ఉంటూ ఉండగా మనం ఏమీ లేకపోతే ఏమి చేయలేదనే దుఃఖం ఆ దినాల్లో మిగిలిపోదా? కనుక ప్రియులారా, ఆలోచించండి. యుగ యుగములు ఉంటాం. ఒక 70 ఏళ్ళ నుండి 80 ఏళ్ళ నుండే పని మాత్రమే కాదు, యుగ యుగములు బహుమానం లేని పరిస్థితిని ఊహించుకోండి. కనుక ప్రియులారా, మన చెట్టుగా పోల్చబడిన మన జీవితంలో మరి ఏమీ కనిపించలేనట్టుందా? అపోస్తలుడైన పౌలు ఎన్ని ఆత్మలను రక్షించాడు, పేతురు ఎన్ని ఆత్మలను రక్షించాడు. ఒక రోజుకే 3000 మంది, రెండవ రోజు 5000 మంది, 2 రోజులదే కలుపుకుంటే 8000 మంది కదా. అట్లాగే జీవిత పర్యంతం అంతా కూడా ఆటంకాల మధ్య వారి సేవ జరిగింది. ఎన్ని ఆత్మలో ఫలించినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఈయన ప్రత్యేకించి దేవుడు ఆయన్ని అన్యజనుల మధ్య ప్రకటించువాడుగా, బోధించువాడుగా నియమించాడంట. నియామకం, దేవుని నియామకం, అందుకే పట్టుకున్నాడు. మరి యూదులు ఇశ్రాయేలు మధ్య ఎలా ఉన్నాడంట? పంపబడిన అపోస్తలుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ప్రకటించువాడుగా ఉన్నాడు. ఎందుకు పంపబడ్డాడంటే ప్రకటించువాడుగా ఉన్నట్టుగానే పంపబడ్డాడు. నీవు నేను ఈ లోకంలో ఉన్నాము. ఎందుకొరకు దేవుడు మనల్ని పంపించాడు? ఎందుకు జీవితులుగా ఉంచాడు? ఎందుకు నిన్నటి వారుగా ఉండేటట్టు చంపలేదు? నేనని బ్రతుకుట క్రీస్తే అని వాక్యాన్ని వల్లిస్తున్నాను. కానీ ఈరోజు నేను యేసు ప్రభుకి ఏం చేశాను? యేసు ప్రభు కొరకు ఏ కార్యం చేశాను? యేసు ప్రభుతో ఎంతకాలం గడిపాను? యేసు ప్రభు చెప్పినట్టుగా మీరు సర్వలోకానికి వెళ్ళమంటే తారసపడిన వ్యక్తుల కన్నా షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ, కూరగాయలు తెచ్చుకునేటప్పుడు కానీ, ఏ పనికైనా లోకంలోకి వెళ్ళినప్పుడు మన యొక్క తోటి వర్కర్స్ మధ్య, మన తోటి బంధువుల మధ్య యేసు ప్రభు కొరకు ఏమి చేశాం? భిక్షగాండ్ల మధ్య ఏమి చేశాం? మనతో పాటు ప్రయాణం చేసే వాళ్ళ ప్రభుని గురించి ఏమైనా చెప్పలేదా? ఒక నైట్ అంతా కలిసి ప్రయాణం చేస్తాం, ఒక పగలంతా కలిసి ప్రయాణం చేస్తాం, పిచ్చాపాటి మాట్లాడుకొని ఉంటాం. ఒక్క మాట క్రీస్తుని గురించి, ఆయన నీకు చేసిన మేళ్ళ గురించి సాక్ష్యంగా మా దేవుడు ఇలాంటి వాడు యేసు ప్రభు ఇలాంటి కార్యములు చేశాడు అని అన్నా ఒక మాట అయినా ప్రభుని గురించిన ప్రకటన మనం చేయలేదా? ఎంతమంది ఎన్ని మాటలు, 100,000 కోట్ల కొద్ది మాటలు మాట్లాడుంటాం. నా కొరకు ఎన్ని మాటలు మాట్లాడని తీర్పులో ప్రభు అడిగితే మనం ఏం చేయగలం? ప్రియులారా,
క్రీస్తు కొరకు ఏం చేశామని. కనుక ఇలాగ వారు ప్రకటిస్తూ బోధిస్తూ ఉన్నారు కాబట్టే వాళ్ళకి ఆత్మలు దొరికాయి. అకాలపు ఫలములు కనబడాలని దేవుడు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశాడో పూర్తిగా ఆత్మ రాకమనుకో ఈ ప్రకటనలన్నా ఎంతవరకు చేశాం మనం, ఈ బోధ ఎంతవరకు చేశాం? మనకు దేవుడు మరి తలంతులు ఇచ్చాడా లేదా? పాడే వరం ఇచ్చాడు, ప్రసంగించే వరం ఇచ్చాడు. ఈ కోవిడ్ ద్వారా ఎంతమంది వాక్యపరిచయం చేయగలుగుతున్నారు. మనం జూమ్లోనే విన్నాం. ఎన్ని అవకాశాలు ఇస్తారు. సంఘాల్లో సాధారణంగా అవకాశాలు ఇవ్వరు, కానీ ఈ జూమ్ ద్వారా ఎన్ని అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడు. వాటన్నిటిని పెట్టుబడిలో పెట్టి ఎంత చక్కగా ధ్యానించాం. అందరూ సంఘంలోనే చెప్పుకోవాలని కాదు, కానీ వ్యక్తిగతంగా మనం ఇతరులకు చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఒక్క ఆత్మని రక్షింపకుండా తండ్రి వద్దకు వట్టి చేతులతో మనం వెళ్తామా? ఈ ఆత్మల దాహం మనకు అవసరం. యేసు ప్రభు ఆత్మల కొరికే దాహం పన్నాడు, కానీ వాళ్ళు నీళ్ళు ఇస్తారని కాదు, వాళ్ళు ఛేదిస్తారని ఆయనకు బాగా తెలుసు. వీళ్ళారా ఈనాడు మన ఆశ ఆకలి తప్ప లేదు. ఆయన అన్నాడు కదా, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అన్నం తెచ్చారు, ఆహారం తెచ్చారు. ఎవరు? శిష్యులు. మీకు తెలియని ఆహారం నాకుంది అన్నాడు. ఎవరు అన్నం తెచ్చారని వాళ్ళు అనుకుంటా ఉంటే ప్రభు అన్నాడు, నా పరలోక తండ్రి యొక్క పనిని తొలిమెట్టించలే, నాకు అన్న పానములే ఉన్నాయని అని చెప్పారు. కనుక ఈనాడు మన అన్న పానం ఏంటి? 3 పూట్ల తింటున్నాం. ఇంకా అవకాశం వచ్చిన కొద్ది తింటానే ఉన్నాం, ఎన్నోరు ఆడిస్తానే ఉన్నాం, కానీ ప్రభు కొరకు మన నోటిని నాలుకను వాడుకున్నామా ప్రియులారా? ఆయన గురించి అన్న ప్రవక్త ఏం చేస్తుంది? దేవాలయానికి వచ్చిన వారందరికీ గురించి ఎవరిని గురించి మాట్లాడుతుంది? వారితో ఎవరిని గురించి? ఆయనను గురించి మాట్లాడుతుంటాం. ఆయన ఎల్ల వృద్ధురాలు వితంతు కదా, 7 ఏళ్ళే భర్తతో సంసారం చేసిన ఆమె రేయింబగళ్ళు ప్రార్థనతో మాత్రమే కాకుండా ఆయన కొరకు వాగినట్లే వాగుతా ఉంది. ప్రభు కొరకు ఒక చాటర్ బాక్స్ అయిపోయింది. మనం అలా చేస్తున్నాము. పనికి రాని మాటలు చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉన్నాం. వినేవాళ్ళు వింటున్నారో లేదో, అసలు వాళ్ళకి ఓపిక ఉందో లేదో వినడానికి అన్నట్లు మనమేమి ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం. క్రీస్తుని గురించిన మాటలు మాట్లాడితే ఎప్పుడైనా అది పనిచేస్తుంది. నీ ఆహారం నీళ్ళ మీద వేము చాలా దినములైన తర్వాత నీకు కనబడుతుంది. కనుక అప్పుడప్పుడు ఎవరు రక్షించబడకపోవచ్చు, కానీ ఒక సమయాన ఆ అక్షయ బీజమైన వాక్యం, దాని ప్రభావం, దానిలో ఉన్న శక్తి తప్పకుండా వారిని రక్షణలోకి నడిపిస్తుంది. మనం చేసే పని మనం చేద్దాం, పరిశుద్ధాత్మ కార్యానికి అప్పగిద్దాం. దేవుడు తప్పకుండా ఆ వాక్యాన్ని వాళ్ళు ఫలింప చేస్తాడు. కనుక ప్రియులారా, అట్లాగా ఏమి మరి అట్లాంటి ఆత్మను రక్షించగలిగే రీతిగా ప్రయాసపడి చేయవలసిన పనులు కూడా మన జీవితంలో కనబడకపోతే నీవు ఇక ఎన్నటికీ ఫలించవని దేవుడు చెప్తాడేమో. మన భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, మన ప్రైజెస్, మన యొక్క బహుమానాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే, మనము చేసే పనులను బట్టి మనకు బహుమానాలు ఉంటాయి. కష్టే ఫలి అంటారు కదా, పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేస్తేనే ఆత్మలు వస్తాయి ప్రియులారా. ప్రార్థన మాత్రమే కాదు మనం చెప్పవలసింది, వ్యక్తిగతంగా చెప్పాలి. మన బంధువులు ఎంతమంది ఉన్నారు? పిల్లలకు మన యొక్క కోడళ్ళు, కొడుకులు, మన సమీపస్తులు, దూరస్తులు ఉన్నారు, చాలా మంది బంధువులు ఉన్నారు. వెళ్ళాలి, మనం వెళ్ళి పని చేయవలసిన వారంగా ఉన్నాము. సామూహికంగా వెళ్ళలేము, సభలు పెట్టలేము, మైకులు పెట్టలేము. ఆదివారం నేను వాకింగ్ చెప్తుండగా ఒక సిస్టర్ ఫోన్ చేసింది మధ్యలోనే, రాజమండ్రి నుంచి, సిస్టర్ రాజకుమారి అని. ఏంటి సిస్టర్ అని వెళ్ళిన తర్వాత మాట్లాడితే, ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇలా సభలు పెడుతున్నాం, ఫలానా వాళ్ళని పిలిచాము, కనీసము మైకులు పెట్టనివ్వడం లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయట పెండాలు, చర్చి నిండిపోతే బయట పెండాలు వేసి భోజనాలు పెట్టడానికి కూడా లేదు, దాన్ని కూడా ఆటంకం చెప్తున్నారు. కనుక ప్రార్థన చేయండి, చాలా ఆటంకం ఉందని చెప్పింది. అదే రోజే మా చర్చి బస్సును కూడా అటాక్ చేశారు. మీకే కాదమ్మా, మాకు కూడా ఇలా ఉన్నాయి, అంతే దినాలకి మనం వచ్చాము అని చెప్తున్నాం. కనుక మనం కూడా ప్రార్థన చేయవలసిన వారం. ఇన్నాళ్ళు చేయకుండా కాళ్ళు చేతులు ముడుచుకొని
ఇప్పుడు ఏంటి అటాక్ చేస్తున్నారు కదా, చెప్పనివ్వట్లేదు కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ బ్రేక్ వేసుకొని కూర్చుంటాం మేము. కానీ ప్రియులారా, లోకంలో ఉద్యోగాలు చేసాం, డబ్బులు సంపాదించాం, ఇల్లు కట్టుకున్నాం, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసాం, ఎంతగానో ఈ ఉద్యోగాల ద్వారా లాభపడ్డాం. ప్రభు కొరకు చేసిన ఉద్యోగం ఏంటి? ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూడాలని అబ్రహాం లాగా మనం వింటున్నాం, చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం. ఆ ఉండబోయే ఆ లోకాని కోసం ఏం సంపాదించుకొని వెళ్ళాం? ప్రభు అన్నాడు, ఆత్మను సంపాదించుకొని చెప్తున్నాడు. ఈ వాక్యము మన హృదయంలో, మన చెవుల్లో గింగురుమని మ్రోగును కాక. ప్రభు, టైం అంతా అయిపోయింది, కాలయాపన చేశాను, ఇప్పుడు నీ కొరకు నేనేం చేయాలి? ఒట్టి చేతులతో వస్తే ఎంత సిగ్గు ప్రభు, ఎంత సిగ్గు. అందరూ ఎన్నెన్నో ఆత్మలు తీసుకొచ్చారు, నేనేమి తీసుకురాలేకపోయాను. మన తండ్రే ఉన్నాడు అనుకోండి, మనం ఏదో గ్రామంలో ఉన్నాడు, పట్టణంలో వచ్చి మనం వెళ్తా ఉంటే మన తండ్రికి, మన తల్లికి, మన పిల్లలకి ఒటి చేతితో వెళ్తామా? వెళ్ళబుద్ధి అవుతుందా? ఎంత ఆరాటపడతాం ఒటి చేతితో వెళ్తున్నాను, ఏం తీసుకోవాలి, ఎంత ప్రయాసపడతాం. మన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రాణనాథుని, ఆ ప్రేమ మూర్తిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎంత సిగ్గు చేటుతో మనం వెళ్తామో ఆలోచించు. ఎంత ప్రేమరహితమైన జీవులుగా మనం కనిపిస్తామో ఆలోచించే. తండ్రికి సంతోషమా? వటి చేతులతో నిన్ను దర్శించుట తగునా అనే ఆ పాట పాడుకుంటే కాలం ఎల్లా గతించిపోయిందంట. ఇంకా చేసేదానికి ఏమీ లేదు, ఇప్పుడు చేసే టైం లేదు. ఆలోచించుకుందాం, ప్రభువా ఇప్పటికైనా నేనేం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ఒక ఆత్మని సంపాదించుకోలేకపోతే ఎట్లా? తండాలుగా వస్తున్నారు కొద్దిమంది. భక్సింగ్ గారి వెంట ఎంతమంది వస్తారు, ఫాక్స్ గారి వెంట ఎంతమంది పోతారు, అగ్రిప్ప గారి వెంట ఎంతమంది పోతారు. మనకు తెలిసిన భక్తులు ప్రభుదాస్ గారి దగ్గర నుంచి ఎంతమంది పోతారు. మన స్టాల్వర్డ్స్ ఎంతో మంది ఉన్నారు, భక్త గ్రేసర్లు ఉన్నారు. వారందరూ ఆత్మను సంపాదించారు. స్త్రీలు ప్రార్థన జీవితం చేత ఎంతమందిని సంపాదించారు. ప్రేయింగ్ హైడ్ అనే ఆయన ద్వారా, ప్రభువా నాకు ఆత్మల్ని లేకపోతే నన్ను తీసుకోమని. అలాగూ స్పర్జన్ గారి వెంట ఎంతమంది పోతారు. మరి నీవు నేను ఏం చేసాం? మన చేతులతో, మన నోటితో, మన కాళ్ళతో ఎక్కడెక్కడికో వెళ్ళాం కదా. స్వామి కార్యం, స్వకార్యం రెండు చేసుకొని వస్తే ఎంత బాగుండేది మన జీవితంలో. కాలం వెళ్ళా గడిచిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాము? దేవుణ్ణి అడగండి. తారసపడిన ప్రతి వ్యక్తితో దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎలా స్టార్ట్ చేయాలి ప్రభా? ఎలాగ నిన్ను గురించి ప్రస్తావనలోకి తీసుకురావాలి ప్రభా? జ్ఞానము, వివేకము నాకు ఆత్మను సంపాదించే దానికి దయచేయమని ప్రభుని అడుగుదాం. చేసిన వాళ్ళైనా చేయవలసిన రీతిగా చేయలేదు ప్రభా, నిష్ప్రయోజకమైన దాసులము, చేయవలసిందే చేసి ఉన్నామని బైబిల్లో వాళ్ళు చెప్పుకున్నారు, కానీ అలాంటి వాళ్ళకి చేయవలసిన రీతిగా చేయలేదని ఎప్పుడు ఇది చెప్పుకోవడమేనా? ఇది అవకాశాలు. నా జీవితంలో అయితే మా ఇంటి ఎదురుగా ఒక వేష ఉండేది. ఆమెకు చెప్తామని అనేకసార్లు దేవుడు నీకు మాట్లాడుతున్నాడు, కానీ ఆ వీధిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి, ఎందుకు ఇష్టతో మాట్లాడుతున్నా అనుకుంటారేమని పర్పస్ఫుల్గా నేను అవాయిడ్ చేశాను. ఆ స్త్రీకి నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. ఆ తర్వాత మంచి ఇంకా యవన ప్రాయంలోనే ఆమె చనిపోయిందని నాకు తెలిసింది. పిల్లల ఆ వ్యక్తిని నేను పోగొట్టుకున్నాను. కనీసం నేను చెప్పినా బాగుండేది కదా. ఎదురంటే ఎదురే, ఒకళ్ళు కనిపిస్తాయి. అట్లాగే ఎన్నో నిర్లక్ష్యం పనులు మనం చేసి ఉంటాము. ఎంతమందికి మనం రుణస్థలమైనామో ఆ పనులు చేయలేకపోయి. సుస్థిగా ఉందను, ఎండగా ఉందను, ఒప్పుగా ఉందను, ఒంటరిగా ఉన్నాను, నాకు తోడేవారు లేదు, నన్ను సాగులు ఎన్నో మనం చెప్పుకున్నాం. కనుక ప్రియులారా, కాలం ఎలా గడిచిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? ఆకులు తప్ప మనలో ఏం కనిపించలేదేమో దేవునికి.
ఆలోచన చేసుకున్నాము. మనసుంటే మార్గం ఇస్తాడు దేవుడు. ఇప్పటికైనా వెళ్ళిపోయే పర్యంతం కొన్ని ఆత్మలైనా సేకరించడానికి ఆ ధ్యాస, ఆ మనసు, ఆ ప్రార్థన మన జీవితంలో మనం కలిగి ఉందాము. ఆ తర్వాత 20 వచనంలో మనం చూసినప్పుడు ముఖ్యంగా 19 వచనంలోనే అద్దె భాగము, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయిన మాట మనం చూస్తున్నాం. తక్షణమే అన్నమాట మనం గ్రహిద్దాం. అది ధర్మశాస్త్ర కాలం కాబట్టి ఆ దినాల్లో ఏమి జరిగించినా దేవుడు వెంటనే జరిగించేవాడు. పంటికి పళ్ళు, దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, వాతకు వాత అని కూడా రాయబడింది బైబిల్లో. కాలికి కాలు. వాడు ఏం చేస్తే నేను అదే చేస్తా, అది వెంటనే వచ్చేది. రోమపత్రికలో కూడా అదే మనం చదువుతాం కదా. పాపమునకు శీఘ్రమే వెంటనే ఫలితం కనపడేది. కనుక దేవుని దీర్ఘశాంతమును ఈ దినాల్లో కనుక మరి మనము వ్యర్థం చేసుకుంటున్నామా? దేవుని దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నామా? వెంటనే దేవుని శిక్ష రాలేదు, లేదు దేవుని దెబ్బ నాకు రాలేదు అని కృపను ఎంతో వ్యర్థం చేసుకున్నామా? ఎప్పుడూ దీర్ఘశాంతమే చూపిస్తాడా? ఒకసారి కోపం తెచ్చుకోడా దేవుడు? దానికి ఒక అంతం ఉంటుంది కదా. కనుక కాలం పోయింది, కృప అంతా కూడా గ్రేస్ పీరియడ్ అంతా పోగొట్టుకున్నాం మేము ప్రియులారా. ఎప్పుడైనా మనం మేలుకుందాం. సాయంత్రం వచ్చి పొలంలో పని చేశాడంట. ఉదయం నుంచి చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు, మధ్యాహ్నం చేశారు, అంత చేశారు, చివరి టైంలో వచ్చాడు. వాడికి సాయంకాలం ఏమో ప్రియులారా, సంఘానికి మనకు తెలియదు. ఎప్పుడైనా ప్రభు పని చేస్తానని ఆరాటపడి ప్రభుని అడుగుదాం. సాయంకాలం వచ్చి అని కూడా అదే కూలే ఇచ్చాడు కదా దేవుడు. కనుక ఈ కృపను మనం పోగొట్టుకోకూడదని మనం చేస్తున్నాను. తర్వాత తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను అని మనం చూస్తున్నాం. ఎండిపోయాను. ఇప్పుడు 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుతాను చూడండి. 23వ అధ్యాయం 21వ వచనం తీసిన వాళ్ళు చదవండి. 23:21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. చాలక సారీ నాన్న, 28 తర్వాత 29 చదువుకున్నాను. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. ఆయన మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది. ఆ మాట బండలను బద్దలు చేసే శుద్ధి వంటిది. ఈ మాట అన్నాడు, వెంటనే అలా జరిగిపోయింది. ఏ మాట అన్నాడు? నీవు ఇంక నుంచి ఎండిపోతావు అని చెప్పాడు. ఎండిపోతావు అని ఒక చోట, నరికి వేయమని ఒక చోట మనకు కనబడుతుంది. దేవుని మాట తక్షణమే జరిగిపోయింది. ఆయన మాట ఎండబెట్టింది. ఆయన మాట కాలిపోయేటట్టు చేసేది. ఆయన మాట సుత్య వంటిది, పగలగొట్టేది. ఆయన వాక్యం, ఆయన మాట ఖడ్గం వంటిది, నరికి వేసేది, పెళ్ళగించేది. వెంటనే జరుగుతున్న ఆ మాటకున్న పవర్ అంత గొప్పది ప్రియులారా. కనుక మన జీవితంలో కూడా ఎండిపోయే లక్షణాలు ఉన్నాయా? అసలు ఆల్రెడీ ఎండిపోయే ఉన్నామా? ఉద్యోగం ఎండిపోయిందా? భక్తి ఎండిపోయిందా? పైకి ఆకులే కానీ లోపల శక్తి లేదా? పైకి మాత్రమే భక్తి కానీ లోపల శక్తి లేకుండా ఎండిపోయామా? దావీదు అన్నాడు, నేను నీ సన్నిధిలో మా పచ్చని ఒలీవ మొక్కలే ఉన్నాను అన్నాడు. ఎండిపోయిన వాడగా నేను లేను అన్నాడు. ప్రియులారా, మనం ఎండిపోయామా? చెప్పుకోదగింది ఏదైనా మనలో ఉందా? ప్రభు కొరకు ప్రేమ ఎండిపోయిందా? ఆసక్తిలో ఎండిపోయామా? ఇచ్చుటలో ఎండిపోయామా? పైకి కానీ లోతు లేకుండా ఉందా? చేలు ఎండిపోతాయి. ఎప్పుడు ఎండిపోతాయి? నీరు లేకపోతే ఎండిపోతుంది. వాక్యం విన్నట్టుగానే వింటున్నాం, తెగ వింటున్నాం,
కానీ వాక్యం అనే నీరు లోపల లేదా, పుష్కలంగా లేదా, దేనిలో ఎండిపోయి ఉన్నాము? ఐక్యతలో ఎండిపోయి ఉన్నామా? సహవాసానికి వచ్చే విషయంలో ఎండిపోయి ఉన్నామా? వస్తూనే ఉన్నాము కానీ ఆత్మీయత సారము మన జీవితంలో లేకుండా ఉంది. అడుగుదాం, వ్యక్తిగత ప్రార్థనలు అడుగుదాం, ప్రభువా నాలో ఆ చెమ్మ ఉందా, ఆ వాక్యం అనే నీరు ఉందా? ఒకవేళ నీరు నిలవలేని బద్దలైన తొట్ల వలె ఉన్నామా? పైకి ఆకులే కానీ ఫలం లేని స్థితి నాలో ఏముందో నాకు చూపించయ్యా. రాను రాను బయటికి వెళ్ళి పనిచేసే మార్గాలు కనిపించడం లేదని అర్థమవుతున్నాయి ఈ దినాల్లో. నేను అనుకుంటా ఒక్కోసారి మనకు మనమే అలంకరించుకొని సిద్ధపడేందుకు ఈ సమయం ఇస్తున్నాడేమో. ఈ సంవత్సరం 2026 మనకిచ్చాడు, ఇంకేం పోతారు బయటికి? అంతా పోగొట్టుకున్నారులే, కనీసం మీరన్నా బాగుపడండి. మీలో ఐక్యత, మీలో సమాధానం, మీలో మొదటి ప్రాథమిక సంఘములో, ఆది సంఘంలో ఉన్న రీతిగా ఐక్యత, ఆ ఆనందం, ఆ సంతోషం, ఆత్మఫలము కలిగి మీ అంతకు మీరు నా కొరకు నేను ఎట్టివాడునో అట్టి వారే మీరు ఉండడానికి సమతూకమైన సమోజ్జీలుగా ఉండడానికి సిద్ధపడండి దేవుడు చెప్తున్నాడు. పిల్లలారా, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని. రేపు బయటికి వెళ్ళనీయకుండా చేస్తారో, మందిరాలకు రానియకుండా చేస్తారో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో ఎట్లా జరుగుతుందో, మణిపూర్లో ఎలా జరిగిందో అట్లా కూడా రావచ్చేమో. మనకు గుడ్లకు తాళం వేస్తారేమో, మనకు తెలియదు. అట్లాంటప్పుడు ఇంట్లోనే కూర్చోవాలేమో. ఆ యొక్క కోవిడ్లో ఏం చేసాం? ఇంట్లోనే కూర్చున్నాం, సంఘాలకు వెళ్ళలేదు, ఇంట్లోనే భక్తి చేసుకున్నామా లేదా? భక్తి ఏమైనా పోయిందా? వెనక్కి పోయామా? నా మటుకైతే ఇంట్లోనే ఎంత దేవుని సన్నిధి అనుభవించేవాళ్ళం అని అనిపిస్తుంది. కన్నీటితో ఆయన పాదాలను ఆరాధనలో తడిపినామని అనిపిస్తుంది. మనకు బిల్డింగ్లే ఉండాల్సిన అవసరం లే, సమూహం ఉండాల్సిన అవసరమే లేదు. అట్లాంటి కాలం మళ్ళీ కోవిడ్ లాంటి కాలం, కోవిడ్ కాకపోయినా ఇంకొక రకమైన పరిస్థితుల్లో వస్తాయేమో. సిద్ధపడడానికి గడప దాటకుండా వాళ్ళని దేవుడు ఇంట్లోనే పెడతాడేమో తెలియదు ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో సంఘము సిద్ధపాటు కలిగిన దినాలేమో, అవి కూడా ఎక్కువ లేవు. ఈ 2026 ఏమో నాకైతే తెలియదు, భవిష్యత్తు నేను ఎరగను, మీరు ఎరగరు. కనుక దొరికినవి మనవి, మన సంతతి ఆయనని, దొరకనివి తెలియనివి మనకు అక్కర్లేదు. ఉన్నవి ప్రస్తుతాన్ని మనం ఆలోచించేద్దాం. కనుక ప్రియులార, సమయం పోగొట్టుకోనకుండా అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వల్లే మీరు వాడుకోండి అన్నారు. కానీ ఇతరుల కొరకు వారి నిరక్షణలోకి తెచ్చే ప్రయత్నాలు ఏమీ చేయలేకపోయినా కనీసం మనం బాగుపడదాం, మనము మన సంతతి బాగుపడదాం. ప్రభుయేసు రమ్ము అనే స్థితికి వద్దాం. అలాగా మనల్ని మనం సిద్ధపరచుకునేకి దేవుడు ఇచ్చాడేమో అని నా మట్టుకు నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత 20 వచనంలో చూద్దాము. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, అంజరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయాను. ఎండ చేసేందుకు దానికి ఏమైనా సమయం ఇవ్వలేదు. ఇంత టైం ఇస్తానని చూడు, 4 రూపాయల నువ్వు పండు అని అట్లా కూడా చెప్పలేదు. తక్షణమే అలా అయిపోయింది. శిష్యులు కూడా ఏమన్నారు? ఎంత త్వరగా ఎండిపోయాను అని అంటున్నారు. యూదుల దేవుడు ఎక్కువ సమయం ఇవ్వలేదండి, సంఘానికి ఎక్కువ సమయం ఇచ్చాడు. ఎక్కువ సమయం దేవుడు మనకు ఇచ్చాడు. వాళ్లకు వెంటనే శిక్షలు వచ్చాయి, మనకు జ్ఞాపిస్తా వచ్చాడు. 2026 years మన ఆయన తాలిమి చూపాడు, ఓరిమి చూపాడు. ఓర్పుతో ఆయన మరి ఉండిపోతూ ఉన్నాడు. తర్వాత దేవుడు ఈ మాట ఎందుకు చెప్పాడో, ఈ ఉపమానం దేవుడు ఎందుకు చెప్పాడో చెప్తున్నాడు చూడండి. 21st verse లో మనం చూస్తాం. మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండినట్లా ఈ అంజూరపు చెట్టు నాకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి
సముద్రంలో పడవేయబడదు కాక అని చెప్పిన ఎడల అలాగున జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి అని మీరు నమ్మిన ఎడల వాటన్నిటినీ పొందుదురు అన్నాడు. ఎందుకు చెప్పాడంటే మీరు ప్రార్థిస్తున్నారు కానీ సందేహపడుతున్నారు కాబట్టి మీకు ఏ పరిస్థితి కూడా చేంజ్ కావటం లేదు. ఈ కొండ తీసుకుని వెళ్ళి ఈ కొండను మీరు సముద్రంలో పడమంటే అది పడుతుంది. ఎందుకు సందేహపడుతున్నారు కాబట్టి మీకు పడడం లేదు అంటున్నాడు దేవుడు. ప్రార్థన చేస్తే సందేహాలు లేకుండా ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నా అది ఎండిపోయింది కదా, మీకు కూడా అలా జరుగుతుంది అన్నాడు. అట్లయితే మన విశ్వాసం అంతా చెట్లను వెళ్ళి సముద్రంలో పడ్డానికి కాదు, కొండలన్నీ పోయి సముద్రంలో పడ్డానికి కాదు. సముద్రంలో అంత పెద్ద పెద్ద కొండలు పర్వతాలు పడినప్పుడు అంతటి నీళ్ళన్నీ మనం ఊళ్ళలోకి వచ్చేస్తాయి, మనం మునిగిపోతాం. అది కాదు సంగతి. మీరు అడుగుతున్నారు కానీ నేను నమ్మిక లేదని చెప్తున్నాను. దేవుని ఎడలు కూడా నమ్మిక లేదు. ఆనాటి ఇశ్రాయేలుకు దేవుని మీద నమ్మకం లేదు. మొట్టమొదట్లో మీకు తెలుసు, మనకు తెలుసు, శిష్యులు యేసు ప్రభు ఆ యొక్క నీళ్లను గద్దించినప్పుడు, గాలిని పొంగును గద్దించినప్పుడు అవి నిమ్మలమైనప్పుడు శిష్యులు ఏమనుకున్నారు, ఈయన ఎవరో ఏమో, గాలియు సముద్రము ఈయనకు లోబడుతున్నాయని ఆది దినాల్లో అనుకున్నారు. ఫస్ట్ శిష్యులను అని ఏర్పాటు చేసుకున్న తొలి దినాల్లో. కానీ 21వ అధ్యాయంలో పైన చూడండి, దేవుడు ఇన్ని వింతలు చేసిన, ఇంత ఘనమైన గొప్ప కార్యాలు స్వస్థతలు అన్ని చేస్తూ దయాలు వెలువడుతూ ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేసిన ప్రభువును వారు ఏమనుకుంటున్నారు? 10వ వచనంలో చూడండి. 10వ వచనంలో బాలురు వాళ్ళందరూ దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాయని వినియోగించుకుంటూ వస్తున్నారు కదా. వచ్చినప్పుడు 10వ వచనం, 21వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నారు? ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడును. జన సమూహము ఆయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఎవరో అని కొద్దిమంది, గలిలయలో నజరేతు వాడని కొద్దిమంది, ప్రవక్త అని కొద్దిమంది, ఇట్లాగే అనుకుంటున్నారు ప్రియులారా. ఎవరో అక్కడ ఉండేవాళ్ళు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, సద్దుకయ్యలు, ఇలాంటి వాళ్ళు నేను నమ్మలేదు. ఒక సూచక్రియ అప్పుడు మరి సూచక్రియ ఏంటి? యూదులు నమ్ముకున్న సూచక్రియ ఏంటో చెప్పగలరా? అనేక సూచక్రియల్లో అన్యులు నమ్ముకుంటా వచ్చినారు, కానీ యూదులు ఎక్కువ మంది ప్రభు నమ్ముకున్నది ఏ సూచక్రియలో? ఏ అద్భుతము? దేవుడు తిరిగి లేపినప్పుడు, మృతుడైన లాజరు లేపినప్పుడు చాలా మంది ప్రభుని నమ్ముకున్నారు యూదులు. కనుక ప్రియులారా, అనేక మంది దేవుని నమ్ముకోలేదు. ఎవరో 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 అంటున్నారు. నజరేతు వాడు, గలిలయలో ఉన్నవాడు నజరేతు వాడు, యేసు అని పేరు. యేసు అని పేరే అంటున్నారు కానీ యేసు పేరుకు ఉన్న అర్థం వాళ్ళు గ్రహించారా? తన ప్రజలను, ఇశ్రాయేల్ అనే తన ప్రజలను వారి పాపం నుండి విమోచించుటకు ఆయన ఈ లోకానికి వచ్చిన విషయం వాళ్ళు ఎరగలేదు. ఎవరో ఎవరో అనుకుంటున్నారు. ప్రార్థనలో కూడా సందేహాలు ఉన్నాయి. కాబట్టి అందుకే మరి ఈ ఉపమానం ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లలు ఆనాడు యూదులు నమ్మలేదు, ఈనాడు మన ఇళ్ళలో చాలా మంది నమ్మలేదు. మళ్ళీ అదే చర్చిలకే వస్తున్నారు, అదే సభలకు వస్తున్నారు, ఏదైనా స్పెషల్ మీటింగ్లకు వస్తున్నారు, వింటున్నారు, ఇంకా నమ్ముకోలేదు. పాపాలు విడవలేదు, డ్రగ్స్ విడవరు, ఆ యొక్క మరి దుష్ట సాంగత్యం విడవరు, ఆ మట్కాలు జూదాలు విడవరు, ఆ త్రాగుడు విడవరు, ఇంకా అనేక విధములైన అవినీతి కార్యక్రమంలో ఉన్నారు. అన్యులతో కలిసి 1000 మంది పోతున్నారు. ప్రత్యేకత లేని వాళ్ళు ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు. జీవగ్రంథంలో పేర్లు ఉన్నాయంటే ఆ ధైర్యం లేని వాళ్ళు ఇళ్ళలో ఎంతోమంది కనిపిస్తున్నారు పిల్లరా. కనుక దేవుడు మాట్లాడుతున్న ఆకులే తప్ప ఇంకేమీ లేవు అన్నట్టుగా మరి మన జీవితంలో కూడా ఈ చెట్టుని పోలి మనం జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని ద్వారా దెబ్బతింటాం కదా. ఆలోచించుకోండి.
ఎండిపోయిన జీవితం ఉంటే సరి చేసుకున్నా. ఇప్పటికైనా యెరూషలేముతో అన్నాడు కదా, అనేక మార్లు నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడ్డాను కానీ నువ్వు వెళ్ళకపోతే ఇంక నేను వదిలేస్తాను. నేను జారే బిడ్డను ఎంతసేపు తల్లి ఎత్తుకుంటుందండి, అని వదిలేస్తాను. మీ ఇల్లు ఇక విడవబడి ఉన్నది, ప్రభు పేట వచ్చి స్తుతింపబడును కాక మీరు చెప్పే పర్యంతం నేను విడిచిపెడుతున్నాను అన్నాడు. ఇశ్రాయేలును విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన విడిచిపెడితే మనము మన పిల్లలు ఎలా ఉండగలమండి? ఆయన లేకుండా నిమిషం గడవదు మనకు. ఆయన తోడు మనకు అవసరం అనే విషయం మనకందరికి తెలిసిన విషయాలే. ఒకవేళ ఆకులు మనం మాత్రమే, ఆకుల ద్వారా దేవుడు ఏమి ఆకుల్ని ఉపయోగించుకోలేదు. కానీ పరలోకంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పేరు ఏంటండి? పరలోకంలో ఉన్న చెట్టు పేరు జీవవృక్షం. అది ఎన్ని ఫలిస్తుంది? 12 కాపులు. నెలకు కాపులు అంట. నెలకు కాపులు. మనం పిల్లల్ని కనాలంటే 9 నెలలు కావాలి. ఆత్మీయ ఫలాలను కనాలంటే, ఆత్మీయ కణాలు అంటే రోజుని ఎంతమందికి చెప్పినా కూడా అంతమంది మనం సంపాదించవచ్చు ప్రియులు. వాటి ఆకులు కూడా స్వస్థత కోసం వాడతారండి. ఆకులు కూడా ప్రయోజనమే. ఈనాడు మన ఆకుల జీవితం, ఫలం లేని ఆకుల జీవితం దేనికి పనికొస్తామండి? దేనికి పనికొస్తాం? ఆలోచించి ప్రియులారా, ఇప్పటి నుంచి దేవుని కొరకు పని చేయాలని తెలుసుకున్నాం. మనం ఎట్లా చేయాలి ప్రభా, ఎట్లా చేయాలి, ఎట్లా ఆత్మను సమకరించాలో నాకు తెలియజేయండి. నీ బాధ్యతతో మన జీవితంలో నాడు సిగ్గుపడకుండా నా కోసం ఏం తెచ్చావని నన్ను దేవుడే అంటే మనం తలదించుకుంటే ఎంత కృతజ్ఞతహీనులుగా మనం ఉంటామో నాకు ఉంచుకొని మాటల ద్వారా హెచ్చరించబడి ఇంకో చెట్టుని గురించి చెప్పాలనుకున్నాను, టైం లేదు. తోటమాలి అడ్డం వచ్చాయంట, దీన్ని నరికించి వేసి దీనివల్ల భూమి వ్యర్థమైపోవాలా, ఎందుకు వ్యర్థమైపోవాలా కదా అని దేవుడు అంటే తోటమాలి అడ్డం వచ్చేమన్నాడు, ఇంకా ఇంకా నీళ్లు పెడతాను, ఇంకా నేను కాస్తాను, ఇది ఫలించినా సరే లేకపోతే నరికించి వేస్తాను. అడ్డం పడినాడు. ఆ ప్రభు అడ్డం పడినాడు కాబట్టి నిన్న సంవత్సరం మనం చనిపోకుండా నేడు బ్రతికి ఉన్నాము. ఈ సంవత్సరం చేస్తాము అని అంటున్నాము. టైమే ప్రభు అని ఒక పాటలో చూడండి, సమయము నిమ్ము అనే ఒక పాట ఉంది కదా, ఈ మధ్యలో పాడుతున్నారు. నీ పని చేస్తానే సమయమేనైనా సమయమే తండ్రి అని అడుక్కుందామా, విలపిద్దామా ఆత్మల కోసం, మాలుకుందామా? ఎవరో చెప్తున్నారు, ఆ పాట ఉంది కదమ్మా, పాడారు. సమయము నిమ్ము అని. తన సమయం ఇచ్చినప్పుడు పోగొట్టుకున్నాము. లాస్ట్ గ్రేస్ పీరియడ్, ఎంతకాలం ముందో సంవత్సరం అంతా కూడా అందరం బతుకుతామని కూడా మనకు లేదు. ప్రభు రాకడ కూడా చెప్పకుండా వస్తుంది కాబట్టి సిద్ధపడి ప్రభుని అడిగి ఫలమున కలిగిన చెట్టుగా ఉండాలనే సిస్టర్ అదే పాట పాడారు కదా, ఆ పాట ఫలించి ప్రభుని సంతోషపరచాలని దేవుని పేరట మనం అందరం నేర్చుకుంటున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించింది కాక. విజయ గారు వందనాలండి. ఒకసారి నాకు ఫోన్ చేయరా? మీ నంబర్ నేను ఫోన్ చేశానండి, మీరు ఎత్తలేదు. చేయమంటే చేస్తాను. చేయండి మా, చేయండి. నేను చూడలేదు మీరు చేసి. సరే చేయమంటే చేస్తానండి, ఏడయ్యాక చేస్తా. చేయండి మా. దేవుని సన్నిధిలో ఉండగా అనంతపూర్లో జరిగిన బస్ విషయమే జరిగిన తొందర మీరు ఎదుగుదరు, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే సంఘ పెద్దలను అడిగాము.